మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ర్యాలీ వాగు సమీప ప్రాంతంలో గుడిపేట గ్రామానికి చెందిన నాగరాజుపై ఎలుగుబంటి దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాడు. నిన్న తన మేక అడవిలో తప్పించుకుపోవడంతో ర్యాలీ వాగు సమీప ప్రాంతంలో వెతుకుతున్నాడు. అక్కడ ఎలుగుబంటి దాడి చేయడంతో గట్టిగా కేకలు వేశాడు. వెంటనే చుట్టుపక్కల రైతులు, కుక్కలు అక్కడికి వచ్చి అలజడి చేయడంతో ఎలుగుబంటి అడవిలోకి పరుగులు తీస్తుంది. తలపై తీవ్ర గాయాలైన మేకల కాపరి నాగరాజును స్థానికులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా నాగరాజుపై ఎలుగుబంటి దాడి చేయడంతో ఈ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. మేకలు తప్పిపోయినాయని మా వాడు ఒక ములకాలైనా ఫోన్ చేసిండు. ములకాలైన అతనైనా ఫోన్ చేసి మీ తమ్ముడికి ఈడున్నాడు సీను, మరి ఏమైంది మీ తమ్మునికి ఏమైంది అని నాకు ఫోన్ చేసిన వాళ్ళే. మరి పొద్దున 7 గంటలకైతే 2 మేకలు తప్పిపోయినాయని జంగల్కి వెళ్ళిపోయిండు. జంగల్కి వెళ్ళి పోగానే మరి ఇంకా వచ్చిండో రాలేదు, నేనైతే డ్యూటీకి వచ్చేసిన అని చెప్పగానే మళ్ళీ నేను పోయినా ఒక అడుగు ఉరికిపోయి నేను పోయి తీసుకొని వచ్చి డైరెక్ట్ హాస్పిటల్కి తీసుకొని వచ్చిన. మావని తమ్ముని అడిగిన ఏమైందిరా మరి గిడ దెబ్బలు జరిగినాయి అంటే, అన్న గుడియనగా వచ్చి మీద పడ్డది, నా మీద వచ్చి కొరికింది, నన్ను కొట్టింది అని చెప్పినా కానీ ఆడ ఏమైతే లేదు తడుగులు మేము తీసుకొని వచ్చేసినాం. ఇక చూడంగానే ఇది జరిగిన విషయం.